ఓం శాంతి. ఈరోజు మురళి 19/10/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి యొక్క డేట్ 31/3/2007లో బాబా నడిపించిన మధుర మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్: సుపుత్రులై తమ ముఖము ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలి. నిర్మాణ కార్యంతో పాటు అనగా సత్యుగ నవయుగ నిర్మాణ సేవతో పాటు నిర్మల వాణి మరియు నమ్రతా స్థితి యొక్క బ్యాలెన్స్ని పెట్టుకోండి. సేవతో పాటు నిర్మల వాణి కూడా ఉండాలి, మరియు నమ్రతా స్థితి కూడా ఉండాలి, నిర్మాణ స్థితి కూడా ఉండాలి. రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. ఈ విధంగా ఈ సంవత్సరంలో మీరు ఈ కార్యం చేయండి అని బాబా అంటున్నారు. వాళ్ళే సుపుత్రులు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్యరేఖలను చూసి హర్షితులవుతున్నారు. పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి కనిపిస్తోంది. కన్నులలో ఆత్మీయతకు చెందిన భాగ్యము రేఖ కనిపిస్తోంది. నోటిలో శ్రేష్ఠ వాణికి చెందిన భాగ్యపు రేఖ కనిపిస్తోంది. పెదవులలో ఆత్మిక మందహాసము యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది. చేతులలో పరమాత్మ యొక్క సర్వ ఖజానాల భాగ్యరేఖ కనిపిస్తోంది. స్మృతిలో చేసే ప్రతి అడుగులో పదము యొక్క భాగ్యరేఖ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి హృదయంలో బాబాపై ప్రేమలో లవలీనమయ్యే రేఖ కనిపిస్తోంది. అటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా. బాబా అడుగుతున్నారు మనల్ని. బాబా వాళ్ళు చూస్తున్నారు, కానీ నాకు స్వయం అనుభవం అవుతుందా అనేది అవసరం. బాబా అంటున్నారు, మస్తకంలో మెరుస్తున్న జ్యోతి, కన్నులలో ఆత్మీయత యొక్క భాగ్యరేఖ, నోటిలో శ్రేష్ఠ వాణి యొక్క భాగ్యరేఖ, పెదవులలో ఆత్మిక మందహాసం యొక్క రేఖ, చేతులలో పరమాత్మ యొక్క సర్వ ఖజానాల రేఖ, ప్రతి అడుగులో పదమాల భాగ్యము రేఖ, హృదయంలో బాబా పైన బాబా యొక్క ప్రేమలో లవలీనమయ్యే రేఖ. ఇవన్నీ చూస్తున్నారు. హృదయంలో, కళ్ళల్లో, తర్వాత మనస్సులో, చేతుల్లో, పెదవుల్లో, నోటిలో, కాళ్ళల్లో బాబా ప్రతి ఒక్క అంగంలోనూ సేవ సమాయించబడి ఉన్న ఆత్మల యొక్క నిరంతర యోగి, నిరంతర సేవాదారుల యొక్క లక్షణాలలో ప్రత్యేకంగా ఇవన్నీ కనిపిస్తాయి. బాబాను ప్రత్యక్షం చేసే ఆత్మలు. అందుకే బాబా అంటున్నారు, లవలీనమయ్యే భాగ్యరేఖను చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా. మనం కూడా అనుభవం చేస్తున్నాం కదా. బాబా ద్వారా మనకెంత భాగ్యం ప్రాప్తిస్తుంది అని. ఎందుకంటే ఈ భాగ్యరేఖలను స్వయంగా బాబానే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మ అనే కలము ద్వారా గీశారు. మీకు ఎంత కావాలో గీసుకోండి అని శ్రేష్ఠ కర్మని మనకు ఇచ్చారు, ఆ పెన్నుని. అవినాశి అయిన ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము కేవలం ఈ ఒక్క జన్మ కోసమే కాదు, అనేక జన్మల కోసం ఈ అవినాశి భాగ్యరేఖలు ఉన్నాయి. అవినాశి బాబా ద్వారా అవినాశి భాగ్యరేఖలు లభించాయి. ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారంతో సర్వరేఖలు ప్రాప్తిస్తాయి. శ్రేష్ఠ కర్మలకు ఆధారం శ్రేష్ఠ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలకు ఆధారం బాబా యొక్క సాంగత్యం. అప్పుడే మనం శ్రేష్ఠ కర్మ చేయాలనే శక్తి, ధైర్యము వస్తుంది. తో బాబా అంటున్నారు, ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మలకు ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తుంది. బాబ్దాదా పిల్లలందరి అనేక జన్మలకు లభించే ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని ఇప్పుడే చూడాలనుకుంటున్నారు.
కేవలం భవిష్యత్తులోనే కాదు, ఇప్పుడు కూడా ఈ భాగ్యరేఖలన్నీ సదా అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. ఇప్పటి ఈ దివ్య సంస్కారమే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తుంది. సంస్కారం ద్వారానే సంసారం పరివర్తన అవుతుంది. కనుక పరిశీలించుకోండి. పరిశీలించుకోవడం వస్తుంది కదా, స్వయానికి స్వయమే పరిశీలకులుగా కండి. వేరే వాళ్ళని పరిశీలించేది వచ్చు మనల్ని మనం పరిశీలన పరివర్తన చేసుకోవాలి. కర్మ యొక్క భాగ్యరేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్ధం అంతిమంలో కనిపిస్తుందిలే అనుకోకండి. ప్రాప్తించేది ఇప్పుడే అయినప్పుడు అనుభవం కూడా ఇప్పుడే చేసుకోవాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. అయితే దీనికోసం ఏం పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాల గాయనం చేస్తారు కదా. ఈ ప్రపంచం బాబా అంటున్నారు, మీకు గుర్తుంది కదా ఈ ప్రపంచం గురించి. ఎంత అలజడి ఉంది ఈ ప్రపంచంలో, అంత అనైక్యత ఉంది. బాబా అంటున్నారు, భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితంలో అనుభవం కావాలి. అయితే అందుకోసం ఏం పరిశీలించుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాలు గాయనం చేస్తారు. ఈ ప్రపంచం గుర్తుంది కదా, ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారు గుర్తుందా? గుర్తుకొస్తుందా? గుర్తుకు తెప్పిస్తే గుర్తుకొస్తుందా? ఎలా ఉండేవాళ్ళం అనేది స్మృతిలో ఉంది కదా. కానీ ఆ సంస్కారము ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా? ఇప్పుడు ఉండాలి, భవిష్యంలోనూ ఉండాలి. వర్తమానము ఉండాలి, దాని ఫలము భవిష్యంలోనూ ఉండాలి. బాబా అంటున్నారు, ఎలా ఉండేవాళ్ళము అనేది స్మృతిలోకి వచ్చిందా? కానీ ఆ సంస్కారము ఇప్పటి నుంచి ఇప్పటి జీవితంలో ప్రత్యక్షంగా అనుభవం కావాలి. ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మనస్సు బుద్ధి సంబంధ సంపర్కాలలో జీవితంలో ఒకే రాజ్యం ఉందా, లేదా అప్పుడప్పుడు ఆత్మరాజ్యంతో పాటు మాయారాజ్యం కూడా చేస్తోందా? బాబా చెప్పారు కదా, రాజ్యం ఎట్లా మీరు పరిపాలన చేశారు గుర్తుందా అని అడుగుతూ, ఇప్పుడు మీ రాజ్యం నడుస్తుందా, అప్పుడప్పుడు మాయారాజ్యం కూడా నడుస్తుందా? భవిష్య రాజ్యంలో అయితే ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం కూడా ఉంటుంది. ఆ ధర్మం ఏది? సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రతను ధారణ చేసే ధర్మం. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అన్నది ఇప్పుడు చెక్ చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. అపవిత్రత అంటే వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే. ఇతరులలోని అవగుణాలు చూడడం కూడా అపవిత్రతయే. దేహ భ్రాంతిలోకి రావడం కూడా అపవిత్రతనే. శ్రీమతాన్ని ఉల్లంఘించడం కూడా అపవిత్రతనే. ఎన్ని శ్రీమతాలు అర్థం మాత్రమే పాటిస్తాం, అర్థం పాటించం, అది కూడా అపవిత్రతనే. బ్రహ్మచర్యం పాటిస్తాం, బ్రహ్మచారిగా కాలేదు. అందుకే బాబా అంటున్నారు, అపవిత్రత అనేది ఎక్కడుంది, ఎంతుంది అనేది పరిశీలన చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలలో సంపూర్ణ పవిత్రతకు చెందిన ఒకే ధారణ ఉండాలి. బ్రహ్మచారులుగా ఉండాలి. బ్రహ్మని ఆచరించేవారిగా. మీ చెకింగ్ చేసుకోవటం వస్తుందా? ఎవరికైతే స్వయంని చెకింగ్ చేసుకోవడం వస్తుందో వారి చేతులెత్తండి. చెకింగ్ చేసుకోవటం వస్తుంది మరియు చేస్తారు కూడా. చేస్తారు కదా. టీచర్లు కూడా
టీచర్లకు వస్తుందా? డబల్ విదేశీలకు వస్తుందా చెకింగ్ చేసుకోవటం? ఇప్పటి పవిత్రత కారణంగానే మీ జడ చిత్రాల నుండి కూడా భక్తులు పవిత్రతని కోరుకుంటారు. పవిత్రత అంటే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అవుతోంది. భవిష్యత్తులో కూడా ఒకే ధర్మం కొనసాగుతుంది. అలాగే భవిష్య ప్రపంచం గురించి ఇంకా ఏ గాయనం ఉంది? ఒకటే రాజ్యం, ఒకటే ధర్మం, అలాగే సదా సుఖము, శాంతి, సంపత్తి, అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ సంపత్తి. అది విశ్వరాజ్యం అంతా. ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో ఈ సమయంలో ఉన్నది స్వరాజ్యం కనుక అవినాశి సుఖము, పరమాత్మ సుఖము, అవినాశి అనుభవం అవుతున్నాయా? లేదా ఏదైనా సాధనము లేదా నౌకర్ల ఆధారంగా అయితే సుఖము అనుభవం అవ్వడం లేదు కదా. దీనిని చెక్ చేసుకోండి. ఎప్పుడూ ఏ కారణంగానైనా దుఃఖము యొక్క అలా అనుభవంలోకి రాకూడదు. ఏదైనా పేరు, ప్రతిష్ట, గౌరవాల ఆధారం పైన సుఖం అనుభవం అవ్వకూడదు. ఎందుకని? ఈ పేరు, ప్రతిష్టలు, గౌరవాలు, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి అయ్యేవి, అల్పకాలికంవి. కనుక వినాశి అయ్యే వాటి ఆధారంతో అవినాశి సుఖం లభించదు కదా. అండర్లైన్ పాయింట్. చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కూడా వింటూ చెక్ చేసుకుంటూ పోతున్నట్లయితే ఇప్పటి సంస్కారాలు మరియు భవిష్య సంస్కారాల ప్రాలబ్ధంలో ఎంత తేడా ఉంది అనేది తెలుస్తుంది. మీరందరూ జన్మించిన వెంటనే బాబ్దాదాతో ప్రతిజ్ఞ చేశారు కదా, గుర్తుందా? లేదా మర్చిపోయారా? ఏమని చేశాము? నీతోనే ఉంటాం, మీతోనే తింటాం, మీ ఒక్కరు తప్ప ఎవరు లేదు అని. మేమందరం బాబా కార్యంలో సహయోగిలము లేదా సహచరులుగా అయ్యి ఒక్క విశ్వ కళ్యాణకారిగా అయ్యి కొత్త సుఖశాంతుల ప్రపంచాన్ని తయారు చేస్తాము అని ప్రమాణం చేశారు కదా, గుర్తుందా? మీరు చేసిన ప్రతిజ్ఞ మీకు గుర్తుందా? గుర్తుంటే చేతులెత్తండి. పక్కాగా ప్రమాణం ప్రతిజ్ఞ చేశారా లేదా కాస్త కాస్త గడబిడ అయిపోతూ ఉంటుందా? కొత్త ప్రపంచంను ఇప్పుడు పరమాత్మ సంస్కారాల ఆధారంతో తయారు చేస్తున్నారు. కొత్త సంస్కారాలు, దివ్య సంస్కారాల ఆధారంతో. కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయడం కాదు, కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడు అనుభవం చేయాలి. సుఖముతో పాటుగా శాంతి కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగర్ని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానంగా అశాంతిని కూడా శాంతి వాయుమండలంలోకి పరివర్తన చేయగలరా? ఎంత పెద్ద టాస్క్. అందరూ శాంతిగా ఉన్నారు, నేను శాంతిగా ఉన్నాను, అదేం పెద్ద సంగతి కాదు. అశాంతి వాతావరణంలో శాంతిని అనుభవం చేయించగలరా? అది బాబా అడుగుతున్నారు. పరివర్తన చెయ్యగలరా? శాంతిగా ఉన్న వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేయడం అదేమంత పెద్ద విషయం కాదు. కానీ అశాంతిని శాంతిలోకి పరివర్తన చేస్తాం అనేదే మీ ప్రతిజ్ఞ కదా. మరి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటున్నారు కదా. విశ్వ పరివర్తకులు కదా, పరవశులు కాదు కదా. పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశులు అవ్వరు. ఇదే విధంగా సంపద, తరగని సంపద లభించింది. స్వరాజ్య అధికారుల తరగని సంపద ఏమిటి? జ్ఞానము, గుణాలు, శక్తులు. స్వరాజ్య అధికారుల సంపదలు చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయా అని. జ్ఞానము యొక్క మొత్తం విస్తారం యొక్క సారం స్పష్టంగా తెలుసుకున్నారు కదా. కేవలం భాషణం చెయ్యడము, కోర్సులు ఇవ్వడము జ్ఞానం అంటే అర్థం ఇది కాదు. జ్ఞానానికి అర్థం వివేకం. అంటే ప్రతి సంకల్పం, ప్రతి కర్మ, మాట అన్నీ జ్ఞానయుక్తంగా అనగా
వివేకవంతులై జ్ఞాన సంపన్నులై చేస్తున్నారా? కోర్సులు ఇవ్వద్దు అని కాదు, కోర్సులు ఇవ్వండి, కానీ మీ మనసా వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో జ్ఞానయుక్తంగా ఉన్నారా అనేది బాబా అడుగుతున్నారు. సర్వగుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షంగా ఉన్నాయా? సర్వము ఉన్నాయా లేదా యథాశక్తిగా ఉన్నాయా? ఇదే విధంగా సర్వశక్తులు, మాస్టర్ సర్వశక్తివంతులు అన్నది మీ టైటిల్ కదా. శక్తివంతులు కాదు, మాస్టర్ సర్వశక్తివంతులు. మరి సర్వశక్తులు సంపన్నంగా ఉన్నాయా? మరొక విషయం, సర్వశక్తులు అవసరమైన సమయంలో కార్యం చేస్తున్నాయా? అవసరమైన సమయంలో హాజరవుతున్నాయా లేదా సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తున్నాయా? అవసరమైన సమయంలో హాజరవుతున్నాయా? కనుక 3 విషయాలు: ధర్మం, రాజ్యం మరియు సుఖశాంతులు, సంపద. ఇవన్నీ మీ స్వరాజ్యంలో మీరు అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో కూడా చేసుకోలేరు. రాజ్యం, స్వయం పైన స్వయం రాజ్యం. ధర్మం, ఒకే ధర్మం, మాయా ధర్మం లేకుండా ఆత్మ యొక్క ధర్మంలోనే కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాలు నడుస్తున్నాయా? ఇది బాబా వాళ్ళు అడుగుతున్నారు. అనేక జన్మలు ప్రాలబ్ధ రూపంలో వస్తాయి. ధారణ చేస్తున్నాము, అయిపోతాము, అంతిమానికి తయారైపోతాంలే అని ఇలా అనుకోవడం కాదు. అంతిమానికి ఎట్లా తయారవుతాము? ముందు నుంచి ప్రయత్నం చేస్తే కదా. ఇప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎందుకు పెడతారు పిల్లలకు? అప్పుడప్పుడు పెడితే అప్పుడప్పుడు నేర్చుకుంటా ఉంటే అప్పటికప్పుడు అంతిమంలో కూడా పాస్ అయిపోతారు. దానికే బాబా అంటున్నారు, ఇప్పటి నుంచినే మీరు ప్రాక్టీస్ చేయాలా. మీలోనే ధర్మము, రాజ్యము, సుఖము, శాంతి, సంపద అన్నీ ఉండాలా. ఇప్పటి నుంచినే ఉండాలా. అంతిమంలో అయిపోతాంలే అని కాదు. ఇప్పటి బహుకాల అభ్యాసమే బహుకాల ప్రాప్తికి ఆధారం. ఈ విషయం బాబ్దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు. అంతిమంలో అయిపోతాంలే అని ఆలోచించకూడదు. అయిపోతుంది అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకని? స్వరాజ్యం యొక్క అధికారం ఏదైతే ఉందో అది బహుకాలం యొక్క అభ్యాసంగా ఉండాలి. ఒకవేళ ఒక్క జన్మలోనే అధికారిగా అవ్వకపోతే, అధీనులుగా అయితే అనేక జన్మలలో ఎలా అవుతారు? మరి ఈ ఒక్క జన్మలోనే కాకపోతే అనేక జన్మల్లో ఎలా అవుతారు? కనుక ఇప్పుడు సమయం యొక్క వేగం చాలా తీవ్రగతితో ముందుకెళ్తోంది. కనుక పిల్లలందరి యొక్క పురుషార్థం కూడా కేవలం పురుషార్థీలుగా కాదు, తీవ్ర పురుషార్థీలుగా అయ్యి పురుషార్థం యొక్క ప్రాలబ్ధమును బహుకాలము నుండే అనుభవం చెయ్యాలి. ఇది బాబ్దాదా నలువైపులా పిల్లలందరికీ పదే పదే సూచనలు ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థీల లక్షణాలు బాబ్దాదా ముందు కూడా వినిపించారు. తీవ్ర పురుషార్థి సదా మాస్టర్ దాతగా ఉంటారు. తీసుకునే వారిగా కాదు, ఇచ్చే దాతగా, దేవతగా ఉంటారు. ఇచ్చేవారు, ఇది ఉంటే నా పురుషార్థం జరుగుతుంది, వీళ్ళు చేస్తే నేను చేస్తాను, వీళ్ళు మారితే నేను మారుతాను, ఇలా వీరు మారాలి, వీరు చెయ్యాలి అని అనుకోవడం దాతా స్థితి యొక్క గుర్తులు కాదు. వేరే వాళ్ళ ఆధారంగా అనుకోవడం. ఎవరు చేసినా చెయ్యకపోయినా బాబ్దాదా సమానంగా నేను చేస్తాను అనుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా కూడా చెయ్యాలి అని అనుకోవాలి. సాకారంలో కూడా చూశారు, పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడన్నా బాబా అన్నారా? లేదు కదా. నేను చేసి పిల్లల చేత చేయిస్తాను అని అనేవారు. తీవ్ర పురుషార్థానికి చెందిన ఈ 2 లక్షణాలు ఉండాలి. సదా నిర్మాణము అనగా నమ్రతాభావము, కార్యం చేస్తూ కూడా నిర్మాణ కార్యం చేస్తూ నమ్రత మరియు నిర్మల వాణి 2 బ్యాలెన్స్గా ఉండాలి. నిర్మాణము మరియు నిర్మాణము
రెండింటి యొక్క బ్యాలెన్స్ రావాలి. ఎందుకు కావాలి? నమ్రచిత్తులుగా ఈ కార్యం చేయటం వలన సర్వుల ద్వారా హృదయపూర్వకమైన స్నేహము, ఆశీర్వాదాలు లభిస్తాయి. నిర్మాణులు అనగా స్వర్గస్థాపన యొక్క సేవాక్షేత్రంలో ఈ రోజుల్లో పిల్లలందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తున్నారు. ఇది బాబ్దాదా కూడా చూశారు. ఇందుకు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు అభినందనలు ఇస్తున్నారు. సేవ అయితే బాగా చేస్తున్నామని బాబా మనల్ని ఒప్పుకుంటున్నారు. కానీ బాబా ఏమంటున్నారు? సేవ జతలో నమ్రతా భావాన్ని కూడా, నమ్రతా స్థితిని కూడా, వినమ్రులుగా ఉండడం కూడా బ్యాలెన్స్లో పెట్టుకోండి. సేవ చేసినాను, నాకు పేరు, నేనే చేసినాను కాబట్టి నాకేం తక్కువ, నా అది అహంభావం లేకి రాకూడదు. నేను చేస్తేనే జరుగుతుంది, నేనే అంతా అని అహంభావం లేకొచ్చినాముంటే ఆ సేవ ద్వారా ఫలం లభించదు. అది బాబా అంటున్నారు. బాబ్దాదా వద్దకు నిర్మాణానికి చెందిన అంటే సేవకు చెందిన చాలా మంచి మంచి ప్లాన్లు వచ్చాయి. నిర్మాణ కార్యం అయితే చాలా మంచిగానే చేస్తున్నారు. కానీ సేవా కార్యంలో ఎంత ఉమంగ ఉల్లాసాలు ఉన్నాయో అంత ఒకవేళ నమ్రతా స్థితి యొక్క బ్యాలెన్స్లో ఉంటే నిర్మాణ కార్యం అనగా సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మాణ స్వభావము, నిర్మాణ మాటలు మరియు నిర్మాణ స్థితి, సంబంధ సంపర్కాలలో కూడా ఇది రావాలి అని బాబ్దాదా ముందు కూడా వినిపించారు. దేవతల నోటి నుండి వచ్చే మాటలు వజ్రాలు, ముత్యాల వంటి అమూల్యమైనవని దేవతల గురించి మహిమ చేస్తారు. కానీ ఇది బ్రాహ్మణుల మహిమ. నిర్మలమైన మాట, నిర్మలమైన స్వభావము ఉండాలి. ఇది ఈ సీజన్ యొక్క చివరి టర్న్ కదా, రిజల్ట్ని వినిపించాలి కదా. నిర్మల వాణి, నిర్మాణ స్థితి, వీటిలో ఇప్పుడు అటెన్షన్ ఉండాలి. ఇది బాబ్దాదా చూశారు. లేదు అని చెప్పరు బాబా, అటెన్షన్ ఉండాలి అని చెప్తారు. ఎంత రాయల్టీగా చెప్తారు. ఖజానాలకు చెందిన 3 ఖజానాలను జమ చేసుకోండి అని బాబ్దాదా ఇదివరకు ఇంతకు ముందు కూడా చెప్పారు. మరి రిజల్ట్లో ఏం చూశారు? 3 ఖాతాలు. 3 ఖాతాలు ఏవి గుర్తున్నాయా? అయినా కానీ మళ్ళీ రివైజ్ చేస్తున్నారు. మీ పురుషార్థం ద్వారా జమా ఖాతాను పెంచుకోవాలి. ఏ ఖాతాలు? పురుషార్థం ద్వారా జమా ఖాతాను పెంచుకోవాలి. సదా స్వయం సంతుష్టంగా ఉండాలి, సర్వులను సంతుష్టంగా చెయ్యాలి. భిన్న భిన్న సంస్కారాల గురించి తెలుసుకొని కూడా సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చేయాలి. దీనివల్ల ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా సంతుష్టంగా చేయడంలో లోపం ఉంటే పుణ్యపు ఖాతాలో జమ అవ్వదు. సంతుష్టత పుణ్యానికి తాళము చెవి వంటిది. సంతుష్టంగా ఉన్నా, సంతుష్టంగా చేసినా జమ అవుతుంది. సేవలో కూడా సదా నిస్వార్థము, నేను అన్న భావము ఉండకూడదు. నేను చేశాను, నాకు కావాలి, ఈ నేను మరియు నాది అనేది సేవలో వస్తే అక్కడ పుణ్యము ఖాతా జమ అవ్వదు. అనుభవజ్ఞులు నాది అన్న భావము, రాయల్ రూపానికి చెందిన నాది అనేది చాలా ఉంది. రాయల్ రూపంలో నాది యొక్క జాబితా సాధారణమైన జాబితా కంటే పెద్దది. కనుక ఎక్కడ నేను మరియు నాది అన్న స్వార్థ భావం వస్తుందో, నిస్వార్థ భావము ఉండదో, అక్కడ పుణ్యము ఖాతా తక్కువగా జమ అవుతుంది. నాది నేను అనే జాబితాను మరొకసారి ఎప్పుడైనా వినిపిస్తాను. అది చాలా పెద్ద జాబితా, లిస్ట్ చాలా సూక్ష్మమైనది. అందరూ తమ పురుషార్థం ద్వారా యథాశక్తి తమ తమ ఖాతాను జమ చేసుకుంటున్నారు. ఇది బాబ్దాదా చూశారు. కానీ ఆశీర్వాదాల ఖాతా, పుణ్యము ఖాతాలను ఇప్పుడు నింపుకునే అవసరం ఉంది. కనుక 3 ఖాతాలను జమ చేసుకునే విషయంలో అటెన్షన్ పెట్టుకోండి. ఇది వరకట్లో ఏమండ్రి బాబా? నమ్రతా భావాన్ని,
మరియు నిర్మాణ కార్యాన్ని నిర్మలవాణిని బ్యాలెన్స్ పెట్టమన్నారు. ఇప్పుడేమంటున్నారు? పురుషార్థాన్ని బ్యాలెన్స్ పెట్టండి, సంతుష్టంగా ఉండండి, పుణ్యము యొక్క ఖాతాని జమ చేసుకోండి అంటున్నారు. ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్యము ఖాతా ఇప్పుడు నింపుకునే అవసరం ఉంది కనుక 3 ఖాతాలను జమ చేసుకునే విషయంలో అటెన్షన్ పెట్టండి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. అందరి సంస్కారాలు ఇప్పుడు సంపన్నంగా అవ్వలేదు, కానీ మనపై ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల ప్రభావము పడకూడదు. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మని. బలహీన సంస్కారాలు కలవారు శక్తిశాలిగా ఉండరు. మాస్టర్ సర్వశక్తివంతుడైన నా పైన బలహీన సంస్కారాల ప్రభావం పడకూడదు. మాస్టర్ సర్వశక్తివంతుడైన నా పైన బలహీన సంస్కారాల ప్రభావం పడకూడదు. అంతే కదా. ఇప్పుడు శక్తిశాలిగా నేనున్నానంటే బలహీనుల ప్రభావం నా పైన ఎట్లా పడుతుంది? బాబ్దాదా ఛత్రఛాయలో ఉండడం రక్షణకు సాధనం. బాబ్దాదాతో కంబైన్డ్గా ఉండాలి. శ్రీమతం అనేదే ఛత్రఛాయ. స్వయం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పాలు, మాటలు, సంబంధ సంపర్కాలు, కర్మలు అన్నింటిలో నవీనతను తీసుకొచ్చే ప్లాన్లు తయారు చేయాల్సిందే అని ఈరోజు బాబ్దాదా సూచిస్తున్నారు. ఏ నవీనతను తీసుకొచ్చారు అని బాబ్దాదా ముందు రిజల్ట్ చూస్తారు. పాత సంస్కారాలను దృఢ సంకల్పంతో పరివర్తన చేసుకున్నారా? ఈ రిజల్ట్ని ముందు చూస్తారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇలా చేస్తారా? చేస్తాము అనేవారు చేతులెత్తండి. అచ్చా, చేస్తారా? ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకూడదు, బాబ్దాదాను చూడాలి, మీ పెద్ద దాదీని చూడాలి. ఎంతటి న్యారా మరియు ప్రియమైన స్థితి ఉంది. ఒకవేళ ఎవరికైనా నాది మరియు నేను అనే దాని నుండి అతీతంగా ఉన్నవాళ్ళని చూడాలనిపిస్తే మీ బాబ్దాదా యొక్క హృదయ సింహాసన అధికారి అయిన దాదీని చూడండి. మొత్తం జీవితం అంతా హద్దు నాది, హద్దు నేను అనే దాని నుండి అతీతంగా ఉన్నారు. అందుకు రిజల్ట్ అనారోగ్యం ఎంత ఉన్నా కానీ దుఃఖము, బాధల భావన నుండి అతీతంగా ఉన్నారు. ఒకటే మాట పక్కాగా ఉండేది, దాది ఏదైనా బాధగా ఉందా, ఏమైనా అవుతోందా అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం ఇచ్చేవారు? ఏం లేదు అనేవారు. ఎందుకంటే నిస్వార్థత మరియు గొప్ప హృదయం అన్నింటినీ ముడుచుకునేవారు. సర్వులకు ప్రియమైన వారు అన్న దీని ప్రాక్టికల్ గుర్తుని మీరు చూశారు కదా. బ్రహ్మబాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే బాబా ఉండేవారు కదా అని అనేవారు, కానీ దాది అయితే మీతో పాటు ప్రభు పాలనలో ఉన్నారు, చదువులో ఉన్నారు, సేవలో సహచర్యాలుగా ఉన్నారు. ఒకరు అలా నిస్వార్థంగా తయారు కాగలిగినప్పుడు మీరందరూ అలా తయారవ్వలేరా? ఇంకా బాబా ప్రశ్నకి ఉత్తరం ఇవ్వండి. అవ్వగలరు కదా. అలా తయారయ్యేవారు మీరే. ఇది బాబ్దాదాకు నిశ్చయం ఉంది. ఎన్నిసార్లు అలా తయారయ్యారు గుర్తుందా? అనేక కల్పాలు బాబా సమానంగా తయారయ్యారు, మరియు ఇప్పుడు కూడా మీరే అలా తయారవుతారు. ఈ ఉల్లాసంతో, ఉత్సాహంతో ఎగురుతూ ఉండండి. బాబాకు మీ పైన నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా స్వయంలో సదా నిశ్చయ బుద్ధిని కలిగి ఉండాలి. అది అండర్లైన్ అవ్వాల్సిందే అన్న నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి ఎగురుతూ వెళ్ళండి. బాబా పైన మీకు ప్రేమ ఉంది. ప్రేమ 100% కంటే కూడా ఎక్కువగా ఉంది. నిజమే కదా. ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో లేదా తమ తమ స్థానాలలో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటారు? మాకు బాబా పైన 100% కంటే ఎక్కువ ప్రేమ ఉంది అంటాం కదా. 100% ఉందా అడుగుతున్నారు బాబా. అచ్చా, వెనక ఉన్న వాళ్ళు
అందరూ చేతులెత్తండి. ఈరోజు హాల్లో 22,000 మంది వచ్చారు. ఇందులో అయితే అందరూ చేతులెత్తారు ప్రేమ ఉంది అని. మరి ప్రేమకు గుర్తేమి? సమానంగా కావాలి కదా. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలాగా మాట్లాడడం, వారిలాగా నడవడం, వారిలాగా సంబంధ సంపర్కాలను నిర్వర్తించడం, ఇదే ప్రేమకు గుర్తు కదా. ఇప్పుడు అయిపోయింది మురళి. ఇప్పుడు ఒక్క క్షణంలో కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ల సంస్కారాన్ని ప్రత్యక్షంలోకి తీసుకొచ్చి స్వరాజ్యం అనే సీటు పైన క్షణంలో సెట్ అయి కూర్చోగలరా? దీనిని బాబ్దాదా ఇప్పుడిప్పుడే చూడాలనుకుంటున్నారు. 2-3 నిమిషాల కోసం ఒక్క క్షణంలో రాజ్యాధికారి సీట్ పైన సెట్ అయిపోండి. నేను స్వరాజ్యాధికారి ఆత్మను. నలువైపులా ఉన్న పిల్లల స్మృతులతో కూడిన ఉత్తరాలు, సైన్స్ సాధనాల ద్వారా ఎవరైతే ప్రియ స్మృతులను పంపారో అవన్నీ బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. తమ మనస్సు యొక్క సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు రాస్తారు. బాబ్దాదా వద్దకు అన్నీ చేరుకుంటాయి. సదా సత్యమైన హృదయం కలవారిని చూసి సాహెబ్ అయిన బాబా రాజీ అవుతారు, సంతోషపడతారు. పిల్లలందరికీ ప్రత్యుత్తరంగా సమాధానాన్ని ఇస్తున్నారు. మనస్సుకు బాగా ప్రియమైన అటువంటి విశేష ఆత్మల కోసం హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సమాచారాలు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నలువైపులా ఉన్న మంచి మంచి ఉల్లాస ఉత్సాహాలతో ప్లాన్లను తయారు చేసిన పిల్లలందరికీ బాబ్దాదా అభినందనలు కూడా ఇస్తున్నారు, వరదానం కూడా ఇస్తున్నారు. సదా ఉన్నతిని చెందుతూ ఉండండి, ఉన్నతి చేయిస్తూ ఉండండి ఇతరులకు కూడా. అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా పిల్లలు కోట్లల్లో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలకు బాబ్దాదా యొక్క విశేష స్మృతులు. బాబ్దాదా పిల్లలందరి ధైర్యము, ఉల్లాస ఉత్సాహాలకు శుభాకాంక్షలను ఇస్తున్నారు. మున్ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు, సమానతను ఉంచుకునేందుకు కోట్ల రెట్ల ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్య నక్షత్రము సదా మెరుస్తూ ఉండాలి, ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండాలి. ఇందుకు కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. సో నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటున్నారు, వారిని కూడా బాబా చూస్తున్నారు. బాబ్దాదా నలువైపులా దూరాల్లో కూర్చొని ఉన్న పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు. చూస్తూ ఉండండి మరియు మధుబనం యొక్క శోభను సదా పెంచుతూ ఉండండి. పిల్లలందరికీ మనస్పూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा. वरदान.
అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపం యొక్క నక్షత్రంలో ప్రకాశాన్ని పెంచుకునే ఆకర్షణ మూర్తులుగా కండి. ఆత్మీయత అనేటువంటి నూనె వేస్తూ ఉంటే ఆత్మలో నక్షత్రంలో ప్రకాశం అనేది పెరుగుతుంది. అప్పుడే ఆకర్షణ మూర్తులుగా కాగలుగుతారు. తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. జ్ఞానము ద్వారా ఆత్మిక స్వరూపం యొక్క నక్షత్రం మెరిసినట్లయితే అది ఇక ఆరిపోదు. కానీ మెరుపు శాతం బాబా అంటున్నారు, కానీ మెరుపు శాతం తక్కువ ఎక్కువ కావచ్చు. ఈ నక్షత్రం సదా మెరుస్తూ అందరినీ ఎప్పుడు ఆకర్షిస్తుందంటే మీ నక్షత్రం ఎప్పుడైతే ప్రతిరోజు అమృతవేళ అటెన్షన్ అనేటువంటి నెయ్యిని వేస్తూ ఉంటారో అప్పుడే ఆకర్షిస్తుంది. దీపంలో నెయ్యిని వేస్తున్నట్లయితే అది ఏ విధంగా ఏకరసంగా వెలుగుతుందో అలా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వడం అనగా తండ్రి యొక్క సర్వగుణాలు మరియు శక్తులను స్వయంలో ధారణ చేయడం ఈ అటెన్షన్ ద్వారా ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సాధన అనే బీజాన్ని ప్రత్యక్షం చేయండి. అవ్యక్త సూచన: స్వయం కోసం, సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి. యోగశక్తిని జమ చేసుకునేందుకు కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ని పెంచుకోండి. కర్మ చేస్తూ కూడా యోగానికి చెందిన శక్తిశాలి స్థితి ఉండాలి. ఈ అభ్యాసమును పెంచుకోండి. ఏ విధంగా సేవ కోసం అటెన్షన్ ఇన్వెన్షన్స్ చేస్తారో అలా విశేష అనుభవాల అభ్యాసం కోసం సమయాన్ని వెచ్చించండి మరియు కొత్తదనాన్ని తీసుకొచ్చి అందరి ముందు ఉదాహరణలుగా కండి. అంటే సమయం తీసి యోగం చేయండి, తర్వాత అనుభవం పొందండి, తద్వారా ఇతరులకి కూడా మీరు ఉదాహరణ మూర్తులుగా కండి. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారం, 19వ తేదీ కదా, 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరులందరూ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగ అభ్యాస సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క శక్తిశాలి స్వరూపంలో స్థితులై ప్రకృతి సహితంగా సర్వాత్మలకు పవిత్రత కిరణాలనివ్వండి. సతోప్రధానంగా తయారు చేసే సేవను చేయండి. ఇంపార్టెంట్. నెలలో 3వ ఆదివారంలో విశ్వమంతటా విశ్వశాంతి పరిరక్షణ కోసం సర్వ మానవ ఆత్మలందరికీ కూడా, సర్వ ప్రాణికోటికి, పంచతత్వాలకు కూడా, అన్ని అగ్ని, వాయు, జలము, పృథ్వీ, ఆకాశం అన్నింటికీ కూడా సతోప్రధాన స్థితి రావాలి. పవిత్రత, వైబ్రేషన్స్, సకాశనిచ్చే సేవ ఏ దేశంలో ఏ సమయమైనా భారతదేశంలోని ఇండియా సమయం అనుసారంగా 6:30 నుండి 7:30 గంటలకు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ కూర్చొని తపస్సు చేస్తారు. కనుక ఈరోజు మిస్ చేయకుండా అందరూ 6:30కే సేవా కేంద్రాలకైనా వెళ్ళండి, లేదా ఇంట్లో కూర్చొనైనా తప్పకుండా తపస్సు చేయండి. బాబా సమయాన్ని వెచ్చించమని చెప్పారు, అనుభవాల అథారిటీగా కాండి అని చెప్పారు. అందుకోసం విశేషంగా మనమందరం యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.